కెమెరా ముందు మీరు చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలి అంటే, మామూలుగా ఎలా చెప్తారు? ఆర్టికల్‌లో చదువుతాం. అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. అది ఎలా మొదటి నుండి చివరి వరకు ఎలా చదువుతామో, ఆ విధంగానే క్రమంగా చివరి వరకు చెప్తాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ విషయాన్ని అలాగే చెప్తాం. అలా కాకుండా దాన్నే మరోలాగా చెప్పాలి. ఉదాహరణకి పిచ్చి పిచ్చి గీతలు ఎలా గీస్తాం? నోటికొచ్చినట్టు ఇప్పుడు చిన్న పిల్లలు చదువురాక పేపర్ మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు కదా! ఇష్టం ఉన్నట్టు గీస్తారు. దానికో పద్ధతి ఉంటదా? క్రమ పద్ధతి ఉండదా? ఉండదు. ఎట్లా పడితే అట్లా గీస్తాం కదా! అదే ఏబీసీడీలు అయితే ఒక పద్ధతిగా గీస్తాం. ఏబీసీడీలు 1, 2, 3లు ఐలు పద్ధతిగా గీస్తాం. దానికో పద్ధతి ఉన్నది. పద్ధతిగా గీస్తాం. అదే పిచ్చి గీతలకు పద్ధతి లేదు. ఎలా పడితే అలా గీస్తారు. దాన్నే పిచ్చి గీతలు అంటారు. అగో ఈ పిచ్చి గీతలనే ఈ పద్ధతిగా చెప్పే మీ ఆర్టికల్ ఉన్నది చూసారా? ఆర్టికల్‌ని పద్ధతిగా చెప్తామన్నట్టు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ విషయాన్ని విషయంగా చెప్తాం కదా! అది పద్ధతిగా చెప్తాం. ఆ పద్ధతిగా చెప్పే విధానాన్ని ఈ పిచ్చి గీతలు గీస్తే ఎలా గీస్తామో, పిచ్చి పిచ్చిగా గీస్తామో ఆ ధోరణిలో ఆ పద్ధతిగా ఉండేదాన్ని చెప్పాలనమాట. ఓకే. అలా చెప్తే వినే వాళ్ళకి ఈజీగా అర్థమైద్దనమాట. మీరు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయినా ఇలాగే ఇయ్యొచ్చు. కెమెరా ముందు మాట్లాడినా ఇలాగే మాట్లాడొచ్చనమాట. ఉదాహరణకి ఓ పెళ్ళిలో అయ్యగారు సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఉంటారు. ఏదేదో మంత్రాలు చదువుతాడు. కలిగం బిగం మనకొస్తాయి ఆ మంత్రాలు. వాళ్ళ భాష వాళ్ళదది కదా! ఆ భాష మనకు తెలవదు కదా! చూసినావా? అలాగే ఈ ఆర్టికల్ కూడా అంతే ఉంటుంది. మనకు తెలవని లాగా తెలిసింది కూడా ఆ తెలవనిది చదివితే ఎలా ఉంటుందో అలా చదవాలంట. ఓకే. అదే అర్థము, అదే ఆర్టికలు, అదే విషయాన్ని తెలిసి చెప్తాం కదా! తెలిసింది తెలిసినట్టుగా చెప్తాం. అలా కాకుండా తెలవనిది చెప్తే ఎలా చెప్తామో అలా చెప్పండి. మీకు అర్థం తెలవదు, దాని భావం తెలవదు, అక్షరాలు తెలవదు. కేవలం గుడ్డిగా చెప్పాననుకుందాం. ఎలా చెప్తారో ఆ తెలిసిన ఈ ఆర్టికల్‌ని కూడా అలా చెప్పండనమాట. అలా చెప్తే వినే వాళ్ళకు చాలా సులభంగా అర్థమవుతుంది. సులభంగా ఎక్కుతుంది. చివరిదాకా చూస్తారు. కాబట్టి ఒక భావము, అర్థము, ఆలోచన అందులో ఉన్న ఆర్టికలు, దాని అర్థము, భావము అదంతా ఇలా తెలవని విషయాన్ని గుడ్డిగా, పిచ్చిగా చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పాలి. తెలిసి చెప్పకుండా తెలియంది తెలియకుండా చెప్తే ఎలా ఉంటుందో అలా ఉండాలన్నట్టు. పిచ్చి పిచ్చి గీతలు గీస్తే తెలవదు కదా! అది పిచ్చిగానే ఉంటదో అలా చెప్పాలన్నట్టు తెలిసింది కూడా. చెప్తే వినే వాళ్ళకి బాగా అర్థమవుతుంది.